మేజర్ పోర్టుల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28 నుంచి పోర్టు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నట్లు యూనియన్ నాయకులు చందు తెలిపారు. మంగళవారం విశాఖ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనవరి 22 నుంచి షరతులు లేని వేతన ఒప్పందం అమలు చేయాలని, 3 ఏళ్ల బోనస్ వెంటనే చెల్లించాలని, నేషనల్ మానిటైజేషన్ పేరుతో పోర్టు ఆస్తులు అమ్మరాదని, పోర్టు ఆసుపత్రిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకి ఇవ్వవద్దని, అన్ని ఎంట్రీ లెవెల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఏదైతే దేశంలో ఉన్న 11 మేజర్ పోర్ట్స్ లో వేతన సవరణ జరగాలో అది దాదాపు 2.5 సంవత్సరాలు దాటినప్పటికీ ఈ రోజు వరకు ప్రభుత్వం కానీ లేకపోతే యాజమాన్యం కానీ స్పందించలేదు. ఇన్ని 7-8 దఫాలుగా జరుగుతున్న సమావేశాల్లో కనీసం డిఏని మెచ్చి చేసి బేసిక్లో ముందుకెళ్లాలన్న అంశం మీద కూడా ఒక తీర్మానానికి రాలేదు. మా ప్రప్రదంగా మా కార్మికులందరూ మా విశాఖపట్నం అయితేనేమి మిగతా మేజర్ పోర్టులైతేనేమి మేము అడిగేవి గుంతమ్మ ఖర్చులు కావు. మేము ప్రతి 5 సంవత్సరాలకి ఎలాగైతే వేజీ సవరణ జరగాలో ఆ సవరణ జరగాలి, మా బెనిఫిట్స్ మాకు ఇవ్వాలని కోరడం అది కార్మిక హక్కు. ఆ హక్కులో భాగంగానే రేపు 28వ తారీఖు ఆగస్టు 28వ తారీఖు నుంచి స్ట్రైక్కి వెళ్ళాలని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చిన మేరకు మా విశాఖపట్నం పోర్టులో ఉన్నటువంటి 5 ఫెడరేషన్స్ ప్లస్ గవర్నమెంట్ తాలూకా బీజేపీ గవర్నమెంట్ తాలూకా బిఎంఎస్తో కలుపుకొని అన్ని యూనియన్స్ కూడా స్ట్రైక్ చేయడానికి ముందుకెళ్తున్నాం. ట్రేడ్ యూనియన్స్ ఏఐటిసి, హెచ్ఎంఎస్, సిఐటియు, ఐఎన్టీయూసి, సిఎఫ్టియుఐ అలాగే బిఎంఎస్ కూడా ప్రభుత్వ అనుబంధ అసోసియేషన్ బిఎంఎస్ కూడా సమ్మెలో జాయిన్ అవుతామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించారు. అందరూ కలిపి దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాన ఆటంకంగా ఉంది. ఈరోజు మేజర్ పోర్టుల యొక్క కార్మికులు వేతన సవరణ చేయకుండా, న్యాయసమ్మతమైనటువంటి ఒప్పందం చేయకుండా గత 32 నెలల నుంచి కాలయాపన చేస్తూ ఉంది. అనేక విషమ షరతులు పెట్టి ఈరోజు వేతన సవరణ జరగకుండా ఆటంకపరుస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి షరతులు లేని న్యాయసమ్మతమైనటువంటి ఫెయిర్ అండ్ రీజనబుల్ అగ్రిమెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఏని బేసిక్లో కలపకుండా ఫిట్మెంట్ ఇస్తాం అంటున్నారు. డిఏని బేసిక్లో కలిపి ఈరోజు వేతన సవరణ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ స్కీమ్ కింద పోర్టు ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి, కార్పొరేట్లకి, విదేశీ కంపెనీలకి అమ్మేయటానికి నిర్ణయం తీసుకుంది. ఈరోజు ప్రైవేట్ ఆపరేటర్ల చేతుల్లోకి వెళ్ళిపోతే పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ కంట్రోల్ అంతా వాళ్ళ చేతుల్లోకి పోతుంది. మేజర్ పోర్టులన్నీ కూడా కంట్రోల్ పోతాయి, అలాగే సర్వనాశనం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ స్కీమ్ కింద పీపీపీ మోడల్లో పోర్టు ఆస్తుల్ని అమ్మటానికి ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. హాస్పిటల్స్ సైతం పీపీపీ మోడల్లో ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకనంటే ప్రైవేటు వాళ్ళు వ్యాపారం కోసం వస్తారు తప్ప కార్మికులు వాళ్ళ యొక్క వైద్యం లేకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్యం వాళ్ళకి ఏమి పట్టదు, వాళ్ళ ప్రయోజనాలు అంతకంటే పట్టదు. కాబట్టి ఈరోజు ప్రైవేటు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద పోర్టు కార్మికుల యొక్క వైద్యం, ఆరోగ్యం ఆధారపడే రీతిలో ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు కరోనా మన ప్రత్యక్ష అనుభవం మనకు తేటతెల్లం చేస్తూ ఉంది. కరోనా పీరియడ్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా సామాజిక బాధ్యత కింద పనిచేయలేదు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు బెడ్లు లేక. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం కోసం లక్షలు గుంజుకోవడం కోసం బెడ్లు లేవని చెప్పేసి తిప్పి పంపేవారు. దానివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగానే, మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానే ఇదే అనుభవం. ప్రైవేటు వైద్యం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి.